మీరు మీ వ్యాలెట్ అక్కడ పెట్టినా మీ వ్యాలెట్లో ఎక్కువ డబ్బు ఉండదు ఎప్పుడు, అది వేస్ట్ అయిపోతుంది. ఆ, అక్కడ సపోజ్ ఒక టేబుల్ ఉంచింది, ఆ టేబుల్ మీద మీరు మీ పెట్టారు, పర్స్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ డబ్బు పెడతారు అస్తమానం, లేకపోతే గోల్డ్ సిల్వర్ లాంటిది పెడతారు, దానికి యూసేజే ఉండదు ఎక్కువ. ఆ, ఈవెన్ వార్డ్రోబ్లో డ్రెస్సెస్ కూడా అక్కడ ఉంటే దానికి యూసేజ్ ఉండదు. అంటే అది అలా పడి ఉంటుంది, మీకు అది యూస్ ఎప్పుడు చేసుకోరు మీరు. దాదాపు 15+ ఇయర్స్ నుంచి మీరు ఈ వాస్తులో ఉన్నారు కదా, హ్మ్. నష్టాల్లో ఉండి మిమ్మల్ని అడిగిన తర్వాత హ్మ్. బ్రహ్మాండంగా సూపర్ హిట్ హ్మ్. అయిన ఒక స్టోరీ ఏదైనా చెప్తారా మాకు, అంటే రియల్ స్టోరీ? ఒక ఫ్యాక్టరీదే చెప్తానండి. యా ప్లీజ్. సో అక్కడ అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు, ఇట్స్ అ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఓకే. చాలా అప్పుల్లో ఉన్నామండి. ఇంకా అంటే ఏదైనా రెమెడీ చెప్పండి, ఇది కూడా మాకు పని చేయనప్పుడు మేము అది షట్ డౌన్ చేసుకోవాలి. అంతేగా. ఇంకా ఏది మా దగ్గర స్కోప్, ఇంకా దీని మీద ఇన్వెస్ట్ చేసి అంత ఇది కూడా మాకు లేదు ఓకే. అన్న పరిస్థితిలో నేను ఎంటర్ అయ్యాను. ఆ, ఇది 1 year బ్యాక్ నేను అచ్చా. చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా, ఒక జోన్ ఉంది సౌత్ను సౌత్ వెస్ట్కి మధ్యలో, సౌత్ వెస్ట్. అక్కడ వాళ్ళ మెయిన్ అంటే ఫ్యాక్టరీలో కావాల్సిన మషినరీ అంతా, మెయిన్ మషినరీ అక్కడ ఉండాలి. ఉమ్, అది వేస్టేజ్ జోన్, దానికి గడికి అది రిపేర్స్కి వెళ్ళడం, దానివల్ల వాళ్ళకి లాస్ ఆఫ్ ప్రొడక్షన్ అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ, అది కాక వాళ్ళకి సౌత్ ఈస్ట్ అంటే ఫైర్ జోన్లో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సంప్ ఉండాలి. ఆ అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండాలి, బికాస్ ఫైర్ జోన్లో వాటర్ ఉంది. అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైర్ అంటే అది చెప్పేసారు, మీరు కనుక్కున్నారా? అది అంటే అచ్చా. మేము అది 16 డైరెక్షన్ ప్లాటింగ్ చెప్పాం కదా, ఆ ప్లాటింగ్ చేసిన వెంటనే తెలిసిపోయింది, ఓకే. ఓకే అండర్ గ్రౌండ్ సంప్ రాంగ్ డైరెక్షన్లో ఉంది. అది సౌత్ ఈస్ట్ అంటే ఇది ఆగ్నేయం కాదు కండి, ఆ మూల కదా ఆగ్నేయం అంటారు.